కర్నూలు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం శ్రీ మల్లికార్జున కామాక్షి తాయి దేవస్థానం నందు మే 23వ తేదీ మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు వరకామని సేవ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించుటకు నిర్ణయించమైనది దేవాలయ శాఖ చైర్మన్ పోట లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు దేవాలయం శాఖ ఈవో డుబ్బగుంట వెంకటేశ్వర్లు తెలిపారు। ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరారు। మన కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరం ధన్యవాదాలు తెలుపుతూ స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు వారికి వారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని, అలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, 10 మందికి సేవ చేసే గుణం గౌరవ శాసనసభ్యుల వారికి ఉంది కాబట్టి మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టి మాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం। అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా, ముఖ్యంగా తిరువాయిపాటి నందకుమార్, శ్రీమతి తిరుమూరు సుప్రజ, శ్రీమతి బట్టేపాటి విజయమ్మ, శ్రీ గుమ్మ రఘురామయ్య, శ్రీమతి ఆమలూరు విమల, గుంటూరు కామేశ్వరి, కాగోలు పద్మ, ముంగర శివకుమార్, ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈ 10 రోజులు నా వెంబడే ఉండి నాతో సహాయ సహకారాలు అందిస్తూ చాలా బాగా చేశారు। ఈ 10 మందికి కూడా తలా ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది। భోజన వస్తు కానీ, టికెట్ల కౌంటర్ కానీ, దర్శన వేళలో కానీ, డ్రామా దగ్గర కానీ, రూమ్స్ కానీ, వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లతో ఈ 10 రోజులు కూడా వారు బాగా కష్టపడ్డారు। వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం। అలాగే ముఖ్యంగా మా పురోహితులు స్వాములు ఈ 10 రోజులు కూడా వాహన పూజలు కానీ, వాహనాలు గ్రామోత్సవానికి కానీ, వేలాది మంది భక్తులు దర్శన వేళకు వచ్చేసిన వారికి ఇబ్బంది కలగకుండా కానీ అన్ని ఏర్పాట్లు చేసినందుకు మా పురోహితులు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। అలాగే స్టాఫ్ హౌస్ సోర్సింగ్ కానీ, రెగ్యులర్ కానీ ఈ 10 రోజులు బాగా కష్టపడ్డారు। రాత్రి మొగుళ్ళు నా ఎంబడే ఉండి వచ్చిన భక్తులకు ఏ కష్టం కలగకుండా కూడా అందరూ చాలా బాగా చూసుకున్నారు। ముఖ్యంగా పోయిన 7 రోజులు మనం శ్రీ కంచి కామ